అయిపోయినవి. అన్నం పెట్టమనేసరికి ఆగమాగంలో చూసుకోలేదు. ఉండు, నాన్నమ్మని అడిగి కొన్ని నీళ్ళు తీసుకొస్తా. అత్తమ్మా, ఏంటిది? కొన్ని మంచినీళ్ళు ఉంటాయి. ఏంది? నీళ్ళు లేవేళ్ళు. అసలు వేరే కులంది వద్దురా పెళ్లి చేసుకోకంట అంటే నా కొడుకు వినకుండా నేను పెళ్లి చేసుకున్నాడు. కులంగా దాన్ని పెళ్లి చేసుకొని వాడు దరిద్రం అనుభవిస్తాడు. ఇంకా నువ్వొచ్చి అత్తమ్మ నీళ్ళు ఏవా అంటానవా? నీళ్లు లేవేలో పోయి కలిసి. అది కాదత్తమ్మా, నీళ్లు నా కోసం కాదు. ఈ మనోరాలకి అన్నం తింటుంటే సరం తప్పింది, అందుకే నీళ్లు లేవు, అందుకే అడిగిన. ఎవతే మనవరాలు? అది నా కొడుకే పుట్టింది కావచ్చు గాని నీ బిడ్డ కావచ్చు, కానీ నాకు మాత్రం మనవరాలు కాదు. నేనెప్పటికీ ఒప్పుకోను. పోయి కనుచి. అది కాదత్తమ్మా. అబ్బా ఏందత్తమ్మా, ఇంకా 10 కూడా కాలేదు, నన్ను వండుకొనిత్తలేరు. నువ్వు నీ వరుడు చేయబట్టి నా చిన్న కోడలు నిద్ర వేస్ట్ అయితాంది. ఏంది ఇది? పొద్దుగానే నీ వరుడు పాడుగాను. పోయి కనుచి. ఏందా ఏమైంది? ఏం దొలి పెడతాను? లొల్లేందిరా? ఇంకా ఏంటిదని నిమ్మలంగా అడుగుతానవా? వద్దురా అంటే దీన్ని పెళ్లి చేసుకున్నావు. ఇది ఇంట్లో తిరుగుతాంటే నా పానం అంతా జిలజిల అంటాంది. ఇంకా నీ ముఖం చూసి దీన్ని ఇంట్లో ఉంచుడే మా ఎక్కువ అనుకుంటే అత్తమ్మ నీళ్ళి, అత్తమ్మ ఉప్పి, అత్తమ్మ పప్పి అని నన్ను గడుకొకటి విసిగిస్తాన్ని మందలిస్తాంది. దానికి ఎప్పుడు నన్ను మందలియద్దని. అరే ఇంటికి పెద్దదానివి అడిగింది, దాంట్లో తప్పే ఉన్నదే. అసలు ఏమైంది సీత? ఏమడిగి నువ్వు? చిట్టిది అన్నం తింటాంది, నేను నీళ్ళు చూసుకోలే, ఇంట్లో అయిపోయినాయి. అందుకే దానికి కుతికబడిందని భయంతో వచ్చి అత్తమ్మ నీళ్ళు అడిగిన. నేను లేను కాబట్టి అడిగిందే. అవునే, ఇంకా చిన్న పోయి కుతుకబడతావు నీళ్ళేమానే? ఏమన్నా అయితే ఎట్లా చెప్పు? నీ మనవాళ్ళు కాదా? కాదురా అంటే నీ పెళ్ళం ఏం చెప్తే అదే నమ్మి నన్ను అడుగుతాను నిలదీస్తానవేంద్రా? నన్ను అడిగేది ఏం లేదా ముచ్చట? ఏం దేవని నిలదీస్తానవేంద్రా? అంటే అయ్యాల అది వచ్చిందని చెప్పి తల్లి అల్లమైంది పెళ్ళం బెల్లమైందా నీకు? నేను చిన్నప్పటి నుంచి కానీ పెంచిన ఎంత కష్టపడి చదువుకున్నారా మిమ్మల్ని. ఇవాళ దాని మాట పట్టుకొని నన్ను నిలదీసడం వేరే నువ్వు అంటే నాకు ఇంట్లో విలువలేదు. నేను చెప్పేదాకా కూడా నువ్వు వినవారా? ఏ చెప్తే అది వినడం నన్ను నిలదీయడమేనా? ఇంతేరా, పిల్లలు వచ్చినాక తల్లులు అల్లమవుతారు. ఏ కొడుకైనా ఇంతే. చాలమ్మా తల్లి, ఆ ఎవ్వ కొడుకుల మధ్య మంట పెడతాను వచ్చి. ఒక్క మాట అన్నదానికి ఇంత చేస్తావే తప్ప అయితే అన్నది నీకు బాగా జోలి కూడా. అమ్మా ఏంది బిడ్డ? అమ్మా బతుకమ్మ పండుగ వచ్చింది కదా, కొత్త బట్టలు కొనవా? కొత్త బట్టల బిడ్డ? మీ నాన్న వచ్చినాక కొనమని చెప్తాం, సరేనా? అమ్మా ఈసారి నాకు లంగా పని కావాలి, నాన్నకు చెప్పి కొనిపి. సరే బిడ్డ, కొనిపిస్తా, నువ్వు ఆడుకోపో. సరే. ఏం చేస్తాను? ఏందయ్యా? ఏం చేస్తాను? గిన్నెలుంటే తోముతున్నా. అన్న కూర అయిందా మరి? అయింది, పెడతా. సరేనా? ఎంత ఏమైంది? ఏం లేదు, బతుకమ్మ పండుగ వస్తుంది కదా, కొత్త బట్టలు కొనుక్కోవాలి కదా, గదే ఆలోచిస్తున్నా. కొత్త బట్టలు? నార పైసలెక్కి నీకు తెలియదా? అసలే పండుగ, వాళ్ళని అడుగుతా కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళకి అవసరం ఉంటుంది. పని చేద్దామంటే ఇంత పని కూడా దొరుకుతలేదా? నేనేం చేయాలి? ఏడికెళ్ళి తీసుకురావాలి? నాకు ఉండదా అన్న తీసుకురావాలి? మన పరిస్థితి ఏందో నాకు తెలియదా అయ్యా? కొత్త బట్టలు అడుగుతున్నది నా గురించి కాదు. చిట్టి దిందాకొచ్చి అమ్మ పండగ వస్తుంది కదా, ఆ కొత్త బట్టలు కొనవా అంది. అందుకే దాని గురించి అడిగిన. మనం ఎంత ఇబ్బంది పడ్డా దానికి బట్టలైతే ఉండవయ్యా. పండగ పుట్ట దాన్ని చిన్న బుచ్చుడు ఎందుకు? నువ్వు అన్నది నిజమే. ఉన్నది ఒక్క బిడ్డ, మనకి ఎప్పుడు ఉండేటి ఈ బాధ.
ఏ అయ్యా కాలు మొక్కైనా ఏం చేసైనా కులకు బట్టలు తీసుకొస్తానే తీసుక సీత ఇంతకుముందు అందరూ చూసినా నాకు లేకుండా మంచి బిడ్డ కావాలమ్మా నా పరిస్థితిని ఇంత మంచి అర్థం చేసుకున్నాడు నియాసుడు దొరుకుడు నా అదృష్టం వేసి ఓకే అయ్యా ఏందా మాటలు ఏం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు అంతేనా సరే నువ్వు బట్టల గురించి ఏంటని చెప్పు సరే అలాగే దా తిన్నాను రావే నా ప్రేమ కల్లా చిన్న కోడల కుసా అబ్బా అత్తమ్మ ఏంటిదే రేపు చిన్న బతుకమ్మ కదా నాకు ఇంకెప్పుడు చీర కొనిస్తావు నువ్వు ఓ పిచ్చిదానా ఊళ్ళో ఎవరు కట్టలేనంత మంచి 10,000 పట్టు చీరని కొనియాలని నేను ఎప్పుడో అనుకున్నా. మరి ఎప్పుడు కొనిస్తావు? పోదాం పయ్యాల షాపింగ్ కు. ఇక అత్తమ్మ నాకు కొనిస్తే మరి పెద్ద కోడలు ఏడవదా నా మీద పడి? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలనే ఆ కులం తక్కువ దాన్ని నా కోడలు అనొద్దని. అది నా కోడలు కాదు, నేను ఎప్పటికీ ఒప్పుకోను. నాకున్నది ఒకే ఒక కోడలు, అది నువ్వేనే. అదే అత్తమ్మ నాకు తెలుసు గాని నేను మా అత్తమ్మ మంచిదని అందరికి చెప్తా అంటే అదేమో గిసంటి గయ్యాడిది అది ఇది అని చెప్తాందట. అవునానే, నువ్వు ఇంత మంచిగా చెప్తాంటే అది అట్లెందుకు చెప్పుకొస్తాందే? అయినా నా ఇంట్లో పడి ఉంటాంది, నా తిండి తింటాంది, నా గురించి ఎందుకు బదనాలు చెప్తాంది? అది దాని సంగతి చెప్తావు. నా కొడుకు రాని దాన్ని ఒక్క మాట అననియడుగా, ఇవాళ చెప్తావు దాని సంగతి. ఏ ఆ దరిద్ర దాన్ని ముచ్చట ఇష్ట పెట్టేస్తాము, మన షాపింగ్ పోదాంపా. సరే పావే, నీకు చీర నానమ్మ షాపింగ్ కా నేను కూడా వస్తాను. నాకు కూడా పండుగకి కొత్త డ్రెస్ కొనిస్తావా? ఎవరే నీకు నానమ్మ? అట్లా విలువద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నడేసి నుంచి నానమ్మంట నానమ్మ ఎట్లా పిలుతాను చూడు. పిలవద్దన్నావు కూడా. రావే మనం షాపింగ్ పోదాం. ఏమే చిట్టి, ఎందుకు ఎడుతున్నావు? నానమ్మ తిట్టింది. నానమ్మ తిట్టిందా? నానమ్మని ఏమన్నా అన్నవా? కాలు మరి బట్టలు కొనిమంటే తిట్టింది. ఊకో బిడ్డ, ఏడవకు. ఇందాక నాన్నకు చెప్పిన కొత్త బట్టలు కొనిస్తా అన్నాడు నీకు. నువ్వు అడిగినావు కదా లంగా కొని, అదే కొనిస్తాడంట. సరేనా? ఇంకెప్పుడు నానమ్మని అడగకు. ఎటో పోయేస్తారు కదా అత్తగూడాను, ఎటో పోయేస్తారు అత్తగూడాను. పెద్ద బతుకమ్మ కదా, షాపింగ్ చేసిన. నా కోడలకు నచ్చిన పట్టు చీర కొనిచ్చిన. అవునా? మరే పువ్వు తెచ్చిర్రా? తంగడు పువ్వు గిట్లా. ఇక మా అమ్మ మాకు ఇంట్లో ఉన్నది, సరిపోతాయి తంగడి పువ్వు. మాకు కూడా తెచ్చిండు మీ అన్న తంగడి పువ్వు. రేపు ఎంగిల్ పూల బతుకమ్మ కదా, చెప్పని తయారై ఉండు, మనమే ఆడుకుందాం కలిసి. సరే ఉంటా. సరే మరి పోదాం పోదాం. వాడకట్టుకు అందరికన్నా మన బతుకమ్మలు మంచిగా ఉండాలి అత్తమ్మ. అవును, చీరలు కూడా వాళ్ళకన్నా మన చీరలే మంచిగా ఉన్నాయి. చెప్ప వేరు. ఏందే ఏమో నిలబడి దిష్టి బొమ్మలాగుండి ఏమో బతుకమ్మని బాగా చూస్తానవేంది? పేర్తావా నువ్వు కూడా? అవునత్తమ్మా, నేను కూడా వేరుతా. నువ్వు బతుకమ్మ వేర్తావా? నువ్వు బతుకమ్మ వేర్తే నేను పట్టుకొని పోతే నా కుల పొల్లాడ నన్ను బతుకమ్మ పెట్టనిస్తారానే? నాకెంత నల్ల ముఖం కావాలి ఏంది? ఏం చేద్దాం అనుకుంటానో నన్ను? అదేందత్తమ్మా, కులానికి బతుకమ్మ వేర్చడానికి ఏం సంబంధం ఉంది? అయినా అన్ని కులపోళ్ళు వేరుతారు కదా బతుకమ్మని. అన్ని కుల పొల్లు బతుకమ్మను వేరుతారు గాని నీలాగా ఓ కుల పొల్లు ఇంకో కుల పొల్ల దాంట్లో పోరే.
పేరవడానికి నీకేం లేకున్నా పట్టుకపోవడానికి నాకైనా ఉండాలే బుద్ధి. గౌరమ్మకు గుమ్మడి పూలు దొరకపోయి అత్తమ్మ పసుపు గౌరమ్మ పెట్టబడుతుంది. ఏం గత్తి దేవుని రూమ్లో పెట్టి మొక్కుదాం. సరే అత్తమ్మ పా. బతుకమ్మ మాత్రం సూపర్ వచ్చింది మనది. అత్తమ్మ ఏంటిదే ఏమో పిట్ట పెట్టినట్టు ఎదురుగా నీళ్ళ వాడి పిలుస్తానవేంది? ఏడుదా చెప్పావు? అది కాదత్తమ్మ, మేం కూడా బతుకమ్మ అన్ని కత్తాం. గదే అడగొద్దని చెప్తానా. బతుకమ్మ ఆడటానికి నువ్వు రావద్దు. కులంగా దానివి నా కుల ముందడి ఇచ్చేదిస్తావే నువ్వు వచ్చి రావద్దని చెప్పినా కదా. ఇక రావద్దు, నువ్వు నన్ను అడగొద్దు. అయితే మా అత్తమ్మ నేను రాను, కానీ నా బిడ్డనన్న తీసుకుపోరు. ఇది మస్తు ఏడుతుంది, నేను బతుకమ్మ ఆడతా అని. అది నా మనవరాలు కాదనే నేను అంటాంటిని. నా మనవరాలని నేను ఒప్పుకోనప్పుడు దాన్ని ఎట్లా పట్టుకొని పోతేనే నేను తీసుకుపోను. నన్ను ఒరియకే. అత్తమ్మ వీళ్ళని తీసుకొస్తా నేను, వీడినే ఉండు. ఏమైంది ఇంకా వెళ్తలేరు? రారి తొందరగా. వదిలే నువ్వు రావా? రా. ఏడికి వచ్చేది అది వచ్చు లేదేం లేదు. మనం పోదాం పదండి. నువ్వు రా వదిలే. రామ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో. 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 ఇద్దరకే ఎల్లలు ఉయ్యాలో ఊరికి చిరి ఉయ్యాలో. ఇద్దరకే ఎల్లలు ఉయ్యాలో ఒక ఊరికి చిరి ఉయ్యాలో. ఇద్దరకే ఎల్లలు ఉయ్యాలో ఊరికి చిరి ఉయ్యాలో. ఇద్దరకే ఎల్లలు ఉయ్యాలో చిరి ఉయ్యాలో. ఒకడే మా అన్న ఉయ్యాలో చిన్న పొడాయ 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 ఉయ్యాలో. ఎట్లెట్ల చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో. ఎట్లెట్ల చెల్లెల ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో. ఎట్లెట్ల చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో. ఎట్లెట్ల చెల్లెల ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో. ఎరుకు ఏం పళ్ళు ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో. ఎరుకు పళ్ళు ఉయ్యాలో మాయ ఉయ్యాలో. ఎరుకు ఏం పళ్ళు ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో. ఎరుకు ఏం పళ్ళు ఉయ్యాలో మాయ ఉయ్యాలో. తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి శిలాలు ఉయ్యాలో. తలుపులకు తాళాలు ఉయ్యాలో ఉయ్యాలో. కలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండి శిలాలు ఉయ్యాలో. కలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి శిల కింద ఉయ్యాలో ఎన్న మధ్య మొలక ఉయ్యాలో. ఎండి శిల కింద ఉయ్యాలో ఎన్న మధ్య మొలక ఉయ్యాలో. ఎన్న మధ్య మొలకకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో. ఎన్న మధ్య మొలకకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో. అమ్మా నన్ను బతుకమ్మ దగ్గర తీసుకువెళ్తావా? ఇప్పుడు అద్దు బిడ్డ, ఇంకెప్పుడైనా పోదు. నాన్నమ్మకి ఇష్టం లేదు కదా. నాన్నమ్మకి ఇష్టం లేకుండా పోతే కోపడుతుంది, అందుకే అద్దు. అమ్మా ఈ రోజే కదా పండుగ, నా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు. అద్దు బిడ్డ, నేను చెప్పేది కొంచెం నా మాట అర్థం చేసుకో. అబ్బా ప్లీజ్ పోదాం.
ప్లీజ్. సరే నీ ముచ్చట ఎందుకు గాదనాలే. ఇంట్లో ఉంటే అంటది కావచ్చు మీ నానమ్మ, నలుగుట్లో ఎందుకంటది. సరేపా పోదాం. ఆ పత్తి ఉయ్యాలో చింతకింది చాలోడ ఉయ్యాలో. 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 చింతకింది చాలోడ ఉయ్యాలో చిరనే సౌర ఉయ్యాలో. ఆగండి. నిన్ను ఎవరు రమ్మన్నారే? నేను రావద్దని చెప్పినా కదా, ఎందుకు వచ్చావు? 10 మందిలో నా పరువు తీయాలనే వచ్చినవా? బుద్ధి లేదని ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? అదేందత్తమ్మా అట్లా మాట్లాడుతున్నారు? బతుకమ్మ అంటేనే ఆడోళ్ళ పండగ. కసంటిది ఇంకీ ఒక్కరోజు కూడా మేము ఆడుకోవద్దా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పుర్రి, మీరు తప్ప. ఆడోళ్ళే పండుగే గాని నువ్వు ఇక్కడ ఉండు కలవాలి. అయినా ఎవరుంటేంది లేకుంటేంది, పోయి ఇక్కడ నుంచి. నిన్ను ఇంట్లో ఉంచుకునే ఎక్కువ, అట్లాంటిది ఇంక ఇక్కడికి వచ్చి ఏదో తతంగా చేస్తాను వేడి. పొమ్మని చెప్పినా కదా. అట్లా అనకండి అత్తమ్మ, నా బిడ్డ ముఖం చూసైనా మమ్మల్ని ఆడనీర్రి. ఆడు లేదేం లేదు, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా. అట్లా అనకండి అత్తమ్మ. అమ్మ మీరైనా చెప్పుర్రి, మమ్మల్ని ఆడనీయమని చెప్పుర్రి. ఏంది గాలేంది మాకు చెప్పేంత సీను ఇక్కడ ఇవ్వలకు లేదు. చక్కగా నడువురు ఇడికెళ్ళి మీరు. అది కాదత్తమ్మ, మీ కాళ్ళు పట్టుకుంటా, మమ్మల్ని ఆడనీయరే, మీ దండం పెడతా. ఏంది ఆడేది నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పోయి రాజు, నడువు. మనం ఆడుకుందాం పట్టత్తమ్మా. సందులా మెరడ ఉయ్యాలో రేఖ ఉడతావుర ఉయ్యాలో. సందులా మెరడ ఉయ్యాలో రేఖ ఉడతావర ఉయ్యాలో. సందులా మెరడ ఉయ్యాలో రేఖ ఉడతావుర ఉయ్యాలో. సందులా మెరడ ఉయ్యాలో రేఖ ఉడతావర ఉయ్యాలో. కుడితే గాని ఉయ్యాలో నెలకొక్క కుట్టు ఉయ్యాలో. కుడితే గాని ఉయ్యాలో నెలకొక్క కుట్టు ఉయ్యాలో. కుడితే గాని ఉయ్యాలో నెలకొక్క కుట్టు ఉయ్యాలో. ఏ చాలు, ఆడుకున్న కాడికి మళ్ళా రేపు ఆడుకుందాం. చెర్లేద్దాం పాండి బతుకమ్మను. సరే మారి పాండి. సీత, ఏందయ్యా నిన్న బతుకమ్మ మంచి ఆడిరా? మంచిగా ఆడినాం. నిజం చెప్పే. అవునయ్యా మంచిగానే ఆడినాం. గా చెల్లె నాకు నిన్న జరిగింది మొత్తం చెప్పింది. అన్న ఇలా సాయంత్రం అన్న దొలకరా బతుకమ్మ ఆడతాం. పాపం బాధ అనిపించింది. సరే సీత, ఏడవకు. ఇంత జరిగినా నాకు ఎందుకు చెప్పలేదు చెప్పు. అది కాదయ్యా, నేనేమన్నా చెప్తే నీ అవ్వ కొడుకుల్ని నిలదీసింది అన్నయ్య. ఇప్పటికీ అత్తమ్మ ఎన్ని మాటలు అంటుందో నీకు తెలుసు. ఇంకా ఏమన్నా చెప్పింది అనుకో ఎట్లుంటది? ఇట్లా ఇంకెన్ని రోజులు పడుతుంది చెప్పు. అబ్బా అబ్బా, ఏంద్రా ఏమో బాగా వెళ్తానో కేకలు ఎత్తానో బయట దాకిన పడతాంది. ఏంద్రా నువ్వు చేసిన పని మంచుకున్నది? నేనేం చేసిండ్రా? దాన్ని ఎన్నో తిడతాడు. ఇంకా నేనేమని తిట్టినా? ఎప్పుడు తిట్టిన్నే? అన్ని నా కొడుకు నూరిపోతానవా? నూరిపోతాడా? ఆగు. నేను అది బతుకమ్మ నచ్చే ఎట్లా అట్లా మాట్లాడమాట. నువ్వు కులంగా దానికి అది అని మాట్లాడమాట. అవునే, కులం ఏం చేస్తుంది చెప్పు. పేరుకేనా కులము? కులం నీకు అన్నం పెడతాడా? గుణం పెడుతుంది కులం. అవునే అమ్మా, దాన్ని ఇంత తిట్టే సపరేట్ ఉన్నది, బయట తిట్టిన సపరేట్ నాకు చెప్పలే. నాకు ఇంకో చెప్తే తెలిసింది. ఇంట్లో నువ్వు సరిపోలే అనే, ఇంకా బయట కూడా ఇచ్చేది మనం తిట్టావే. అవునే అమ్మా, రేపు పొద్దున నువ్వు కుక్కలు పడితే నీకు అది చేయాల్సిందేనే. నువ్వు అర్థాలు చేయాల్సిందే, నిలుపుకోవాల్సిందే.
అవ్వా రేపు నీ తర్వాత ఇంటికి పెద్ద అదేనే ఎన్ని మాట్లాడుతున్నావు దాన్ని నా ముందే మస్తాను పోనీ తీని మా అవ్వ తెలియకంటాను కోపం ఉన్నా అనుకున్నా ఇంకేందో కోపం చెప్పు చూడావా నువ్వు ఇన్నిసార్లు దాన్ని అన్నావు నేను అను ఎంతసేపు దానికి అయ్యో మా అత్త మా దానికి ఒత్తుక సత్తాది అది తెలుసా నేను లేనప్పుడు ఇంకేం అంటాను ఇంతవరకు చెప్పలే నేను ఇన్నే చూసినాక అంతే అవునా బుజ్జావా మా వాళ్ళు చదువుకోలే దానికి తెలియలేదు నువ్వు అలా చెప్పు దానికి చూడరా బుజ్జి నిన్ను అంటున్నాను తప్పు పట్టుకో నీలేకన్నది పరాయింటి నుంచి వచ్చింది రేపు పొద్దుగా మా అవ్వ నేను అడడానికి గ్యారంటీ అని చెప్పు అవ్వా నేను మంచిగుండు కావాలా చెడిపోడు కావాలి నువ్వు మంచిగుండుడే కావాలరా మరి ఏంది అవ్వ ఇది మా పెళ్ళైన కంచెలు చూస్తున్నా దాన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను కులం గది కులంగిది అని చెప్పే అవ్వా నాకు పని లేకుండా ఇంటికాడ ఉంటే కూడా ఇటు పోవాయా ఇక్కడ ఎందుకు ఉంటున్నా నేను అనుకుంటున్నాను అనలేదే నన్ను అర్థం చేసుకుంది ఒక్క రోజు కూడా నాకు గది తీసుకురా అనలేదే గంత మంచి దొరకకుండా అదృష్టమే అవును అవన్నీ ఒకరు అడుగు చెప్తావానే నీకు నచ్చిన దాన్ని మన కులం దాన్ని నాకు ఇచ్చి చేస్తే అది నాతో మంచుకుంటుందని రాసిస్తావా నువ్వు మన ఇంట్లో మనకి ఎన్ని లొల్లులైనా మంచిదేనే బయట అందరం కూడా కలిసి ఉండాలి మనం 10 మందిలో దాని ఇజ్జత్ తీతి నీ ఇజ్జత్ లేనట్టు కాదని పలాందాన్ని కూడాలంటారు కానీ పలాందాన్ని అత్తానరే ఎప్పుడు మారుతావు అవ్వా నీ దండం పెడతా జర అర్థం చేసుకొని మారే చెప్పావా నువ్వు సప్పుడు ఎత్తలేవా అంటే ఇక నువ్వు మారవని నాకు అర్థమైంది సీత ఇసుంటాల దగ్గర ఉండడు మనకు కరెక్ట్ కాదు బయటకు పోతాను నువ్వు సంతోషంగా ఉంటావు పోదాంపా ఆవురా నువ్వు ఇంటికి పెద్ద కొడుకు నువ్వు లేకుండా నేనెట్లుంటారా మీరిద్దరు బయటికి పోవడెందుకురా నేను బతుకుండగా ఇక నుంచి సీతని మంచిగా చూసుకుంటా నా ఇంటి పెద్ద కోడలు నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటానురా కులంగా దాన్ని పెళ్లి చేసుకున్నామని ఆమెను కోపగించుకున్నారా ఎక్కడ 10 మందిలో నాదాని అవుతున్నానని ఎవరు చూసినా మై కులం కాదు మీ కులం కాదు అని అంటే ఆ కోపాన్ని అంతా దాని మీద చూపించిన అంతేగాని అదంటే నచ్చగా కాదు దాని మాట నాకు గిట్టగా కాదు సీత నన్ను క్షమించమ్మా నాదే తప్పు నిన్నెప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయినా నువ్వెంత మంచిదానో నాకు ఇప్పుడే అర్థమైంది నిన్ను చాలా బాధ పెట్టినా ఇవన్నీ మనసులో పెట్టుకోకమ్మా ఈ రోజు నుంచి సద్దుల బతుకమ్మ దాకా మనం బతుకమ్మ ఆడుకుందాం అంతేకాదు దానికి ఎట్లా 10,000 పట్టు చీర కొనిచ్చిందో నీకు 10,000 పట్టు చీర కొనిస్తా నా మనవరాలు కూడా 5,000 బట్టలు కొనిస్తా ఇక నుంచి సంతోషంగా కలిసి ఉందాం నీకేంద్ర కొనిచ్చేది పని చేసుకొని నేను కూడా నిన్ను బాధ పెట్టినా పెద్దదాన్ని మనం చూడకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు నాకు తప్పైంది అక్క నన్ను క్షమించు అయ్యో మీరు అంత మాట అనకండి ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు బుజ్జి తమ్ముడు అత్తున్నట్లు లేదా పండుగకు అది ఇప్పటికి 15 రోజులు అవుతుంది అత్తాడు బావా ఇక సెలవులు ఇచ్చిరట ఏ రేపు సాయంత్రం అన్నా ఇవ్వాలన్నా అత్తాడట ఏమో అత్తండట నువ్వు కూడా ఫోన్ చేసి తెలుసుకోరాదా రమ్మని చెప్పు నీకు ముచ్చట చెప్పాలా రోజు చేస్తావా నాకు ముచ్చట అన్నదాములు ఆల్రెడీ మాట్లాడుకునే ఉన్నారు రామ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో చిక్కుడు ఆకుల్ల ఉయ్యాలో సద్దులు కట్టించి ఉయ్యాలో చిక్కుడు ఆకుల్ల ఉయ్యాలో సద్దులు కట్టించి ఉయ్యాలో పోదమ్మ గౌరమ్మ ఉయ్యాలో చుట్టాలను చూడ ఉయ్యాలో పోదమ్మ గౌరమ్మ ఉయ్యాలో చుట్టాలను చూడ ఉయ్యాలో పోతే పోతే గాని ఉయ్యాలో అక్కడెవరు ఉన్నారే ఉయ్యాలో అమ్మకు తమ్ముళ్ళు ఉయ్యాలో మాకు మేన మామ ఉయ్యాలో అమ్మకు తమ్ముళ్ళు ఉయ్యాలో మాకు మేన మామ ఉయ్యాలో ఏ చాలు తీద్దాం పట్టు రత్తమ్మ గౌరమ్మ తీసుకొని నీళ్ళలో ఇద్దాం పాండి ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే